మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమైతే మీకుంది, కానీ మృతులే. మందిరానికి రారు, ఆరాధనకు రారు, వచ్చిన ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఒకరి మీద ఒకరికి పగలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆలోచనలు. దేవుని స్తుతిస్తూ ఇక్కడ పాటలు పాడుతున్నారు, బయటికి వెళ్ళి మరొక పాటలు పాడుతున్నారు లోక సంబంధమైనవి. ఇక్కడ బైబిల్ చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏవో చూస్తున్నారు. ఏవి వినకూడదు అవి వింటున్నారు, ఏవి చూడకూడదు అవి చూస్తున్నారు, ఏవి మాట్లాడకూడదు అవి మాట్లాడుకుంటున్నారు, ఏమి సంభాషించుకోకూడదు అవి సంభాషించుకుంటున్నారు, ఎలా బతకకూడదు అలా బతికేస్తున్నారు. ఆదివారం 2 గంటలు మాత్రమే దేవుడివి, మిగిలినంత దయ్యానిది కాదా మీ జీవితాలని అడిగాడు అందరిని. తలలు దించారు, ఎవరు తలగా ఎత్తట్లా. అందుకే ఆహ్వానించాను, అంత్యక్రియలకు సిద్ధంగా అని చెప్పాడు. అంతే, వాస్తవాలు కావా? అందుకే కొన్ని సందర్భాలు అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ లోపల ఉన్న వ్యక్తిని మారిస్తే ఎంత బాగుంటుందన్న అందరు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే లోపల అద్దంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ముదురు అంత ఈజీగా మారడు. అబ్బే, అంత ఈజీగా మారడు. అందరిని మారుస్తానంటాడు, నేను మారను అంటాడు. ఎందుకు? నేను మంచోడిని అంటాడు. అంతే, మార్చుకోవడం నా దగ్గర ఏముంది, నేను మంచోడిని. అందరి కళ్ళల్లో నలుసును చూస్తాడు, తన కంటిలో ఉన్న దూలాన్ని చూడు. ప్రభు ఏం చెప్పాడు? తమరి కంటిలో ఉన్నదే దూలం, ఎదుటోడి కంటిలో నలుసు కోసం వెతుకుతున్నావు నువ్వు. మారాలి.